షరీఫ్ అన్న వాళ్ళ ఇల్లు కదా, షరీఫ్ అన్న వాళ్ళ ఇంట్లో చూడండి కొత్త డ్రైవర్ వచ్చిండు. బాయ్ కెసయ్య బాయ్. అది అడబడేసి ఇది చెడ పెట్టుకున్నా, ప్రశాంతంగా ఇల్లు కూర్చుంటా ఉండొచ్చు ఇట్లా. ఈరోజు నుంచి ఇదే మనకు సడ్డా. రిచ్ పీపుల్ కట్టి పారేస్తారంటవా, ఇలాగ ఏముంది సరిపో ఎంత మళ్ళీ ఇవి పెచ్చ రేట్లు ఉంటాయి, వీళ్ళకి ఎక్కువ రేట్లు ఇవి 500 దినార్లు అట్లున్నాయి రేట్లు ఇవి. మా బాబు మర్చిండు మొత్తం అంతా సెట్ ఇట్లా ఎల్సేపుది 500 దినార్లు. ఇప్పుడు ఇది మూడోది ఈడ. ఇప్పుడు నేను ఇది మార్చింది ఈడ మూడో సోఫా. ఫస్ట్ ఒక సోఫా అనేది అది అక్కడి నుంచి తెచ్చుకున్నా మోసుకొచ్చుకొని కూర్చొని. కానీ నేను షరీఫ్ అన్న ఆ వీడియో అయితే 4 మిలియన్ వెళ్ళిపోయింది ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో 1.7 మిలియన్ ఎంత వెళ్ళిపోయింది ఆ వీడియో. అన్నాడు మా రూమ్ వాడు వచ్చిండు చూడండి, మొత్తం సామాన్ ఎత్తుకొని వచ్చిండు. పూరా సామాన్ ఫ్లైట్లో తీసారంట. ఇలా ఇది తెచ్చుకుని ఉంటారు కదా, అవన్నీ తీసేసినారంట. అలవాటు ఉంది కాబట్టి ఇలా ఇచ్చేసాను. నేను మానవ ఉండకుండా ఇది అతికిచ్చాను అనమాట మా కోడి ముసలైన. ఇది ఊడిపోయింది. నేను ఇది ఏంది ఆన్ ఆఫ్ అని నేను ఏదో తనకలాడితే పీకినాయి. ఇప్పుడు మళ్ళీ తలనొప్పి నా మీద కూర్చుంటుంది. అదేదో సింబల్ వచ్చిందని నా మీద ఎగిరినాడు. ఇది పీకినాను. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది మిర్రర్ తగిలించేది అనమాట. చూడండి ఇదిగో ఇట్లా అతుకుంటుంది అనమాట. ఇది మిర్రర్కి అతుకుంటుంది ఇది బాగా. ఇది ఈడెందుకు అతుకుంటలేదు. ఏదో ఒకటి చేద్దాం, గమ్మేసి అతికించాడు అట్లా తప్పించుకొని. ఇంకేం చేద్దాం. ఈడుగుని వస్తుంట నాతో పాటు ఈడుగుని వస్తాడంట. హాయ్ బోలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ డే వీడియోకి స్వాగతం. పొద్దున్నే లేచి వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్న రోజులాగానే కోడి పిల్లలు రాగానే స్కూల్ డ్యూటీకి వెళ్ళి రావడమే అంతే. ఈరోజు నుంచి ఇట్లా షార్ట్కట్లో అయిపోస్తూ ఉంటాం డ్యూటీస్, అంటే మార్నింగ్. ఎందుకంటే డైలీ ఇది నాకు కామన్గా ఉంది కాబట్టి స్కూల్ డ్యూటీ. ఓకేనా, చాలా స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేద్దాం అంతే. మాటలోని పని మనిషి ఉన్న బ్యాగులు తెచ్చిపెట్టింది. ఇంకా కోవిడ్ పిల్లకాయలు రాలే. ఫస్ట్ బ్యాగులు తెచ్చి పెడుతుంది పని మనిషి, తర్వాత కోవిడ్ పిల్లకాయలు అయితే వస్తారు. వాళ్ళు రాగానే ఇంకా డైరెక్ట్ తీసుకుని వెళ్ళడమే అంతే. ఒక పక్కన మా ఫ్రెండ్ గారు చూడండి, ఆ పక్కన అన్ని సత్తున్నాడు బ్యాగులు అన్నీ. వాడు వెళ్ళి చూపిస్తాడు చూడండి. ఓకే చూడండి, మా ఫ్రెండ్ గారు వాడు వెళ్తున్నాడు. ఒక పక్కన సూర్యుడు వచ్చాడు, సూర్యుడు అన్నట్టు. కానీ మా పని మనిషి రాలే. ఇంకా టైం చూసుకుంటే దగ్గర 7 అవుతుంది. ఎన్నికి వచ్చారో అబ్బా. ఆ పిల్లకాయలని పొద్దున్న లేపి పోతుంది పని మనిషిగా. ఇలాగుంటుంది. ఏం చేద్దాం, నార్మలే ఇక్కడ ఇలాంటివన్నీ. వెళ్ళేసి వచ్చి బెడ్ పడుకుందాం అనుకుంటే కుదురుతలేదు. అయిపోయింది, పిల్లవాళ్ళని డ్రాప్ చేసేసిన. పని మనిషి రాగానే వెళ్ళిపోవడమే, మామూలుగా ఉండదు. ఇదంతా స్కూల్ అనమాట. స్కూల్ దగ్గర పార్కింగ్ చూడండి. నా వెనకాల మొత్తం కార్లే ఉంటాయి, పిచ్చలుగా ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసిందా ఆ కోవిడ్ అయితే ఆరం కొడతాడు. కానీ మనం ఏం చేద్దాం, ఇన్నే ఉంటాం. ఎందుకంటే మా పని మనిషి రావాలి. సైడ్కే ఉన్నాను నేను. డిఫెండర్ అన్నీ పెద్ద కార్లే. డాడ్జ్. ఇంటికి వచ్చేసరికి 7:17. లోపలికి వెళ్ళి మా ఫ్రెండ్ అడిగి రాలే. రాకతలకి కొద్దిసేపు పడుకుంటే ఏసీ ఆన్ చేసుకొని మళ్ళీ చలికి ఏసీ ఆన్ చేసుకుంటున్నాం. నైట్ కూడా ఏసీ ఆన్ చేసుకుంటే మంచి నిద్ర వచ్చింది. ఇప్పుడు పోయి ఏసీ ఆన్ చేస్తాను అంతే. వాళ్ళు చూద్దాం ఏం డ్యూటీ చెప్తారో. ఓకే, ఇంకా అలా రూమ్లోకి రాగానే మంచిగా కాఫీ వేసుకుంటున్నా తాగిద్దామనేసి. పొద్దున్నే టీ తాగితే వచ్చే మజానే వేరు. ఇదే అనమాట మన అడ్డ. ఇంటనే కూర్చోంటా, ఇక్కడ కూర్చొని ఇంటనే టీ తాగుతా, తింటా. ఈయన పైన ఉంటాను అనమాట. ఇంకా వాడు వస్తాడు కాబట్టి. ఎందుకంటే ఇంకా ఇక్కడైతే మా రూమ్లో స్పేస్ ఉండదు. చూడండి, ఇది మా రూము, స్పేసే ఉండదు. ఎవరు బెడ్ మీద వాళ్ళు కూర్చొని తినాల్సిందే. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కూర్చొని తింటా, మా ఫ్రెండ్ వాడు వచ్చేసి ఆడ కింద కూర్చొని తింటాడు. వాడు 1 బెడ్ మీద తింటాడు. ముగ్గురం ఎవరు బెడ్ల మీద వాళ్ళు తింటాం కూర్చొని. తప్పదు అంతే. చూపిస్తాడండి ఈ రోజు నుంచి ఎలా ఉంటుందో వీడియోస్. సూపర్గా ఉంటాయి ఈ రోజు నుంచి. ఇంకా వాడు టార్చర్ చేసి అంటాడు, వాడు సతాయిస్ అంటాడు. మా వీడియోలో నా వాయిస్ కన్నా ఎక్కువ వాని వాయిస్ అవ్వబడుతుంది, వినిపిస్తూ ఉంటుంది. 24 hours మాట్లాడమని మాట్లాడతాడు ఫోన్ వాడు. అలా ఉంటుంది అంతా. పెద్ద వేస్ట్ కాదు. మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చింది. ఏమొచ్చిందో చూపిస్తాడండి. ఇది అనమాట, ఎగ్ వచ్చింది, కుబూస్ వచ్చినాయి. నేనైతే జమ్యాకి వెళ్తున్నాను అనమాట. ఆలు పరోటా కొనుకొచ్చుకున్నామని నా డబ్బులతో. చూడండి, పొద్దున్నే నిద్రమోగం వేసుకొని నడుస్తున్నా. పోతున్నా కానీ జమయాకి ఆలు పరోటా కొనుకొచ్చుకుందామని పర్సు మర్చిపోయినా ఇంట్లో రూమ్లో. మళ్ళీ పోతున్నా. షరీఫ్ అన్న వాళ్ళ ఇల్లు కదా, షరీఫ్ అన్న వాళ్ళ ఇంట్లో చూడండి కొత్త డ్రైవర్ వచ్చిండు. బాయ్ కెసయ్య బాయ్.
అతను వచ్చేసి కొత్త డ్రైవర్ అనమాట. షరీఫ్ అన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చిండు కొత్తగా. షరీఫ్ అన్న ఏమో వెళ్ళిపోయి ఇంకా రాలే, ఇతను వచ్చిండు. ఇది మెర్సిడీస్ బెంజ్. ఎవరో తగిలిచ్చారంట పాపం, యూటర్న్ చేసుకుంటా. బండి సూపర్ ఉంటుంది. మనం వెళ్ళేసి ఆలు పరోటా తెచ్చుకున్నాం ఫాస్ట్గా. చెప్పేసిన ఆలు పరోటా కొంచెం టైం పడుతుంది, ఇవన్నీ చేస్తారు వాళ్ళు అప్పుడప్పుడు. కేరళ రెస్టారెంట్ తీసేసుకున్నా, వెళ్ళిపోతున్నా ఇంటికి. ఇంటికి వెళ్ళేసి లైక్ చేస్తే మళ్ళీ కథ మళ్ళీ అంతే. మా వాడు మంచిగా స్లీపింగ్ పడుకున్నాడు అనమాట, పడకేసిండు. తినేసి నేను కూడా పడుకోవడమే. పొద్దున్నే స్కిప్ చేయకూడదు అనమాట. అసలు యాక్చువల్గా పడుకుందామని అనుకున్నాను నేను కూడా, స్కిప్ చేసేసి ఇంకా టిఫిన్. ముందుగానే అట్టట్టున్నా గాలికి పోయి తినకపోతే మళ్ళీ ఆడలేని చెప్పి అదే పనిగా పోయి తెచ్చుకుంటున్నా అంతే. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మా కోవిడ్ ముసలాయన 10 దినార్లు ఇచ్చిండు నైట్. అంత అయిపోయిన తర్వాత అది నిన్న మనం సరుకులు అందుకు కొనుకొచ్చాం కదా, ఆ డబ్బులు అంతా ఇచ్చేసిండు, 10 దినార్లు ఇచ్చేసిండు. థ్యాంక్ యూ అన్న అంతే. 2 దినార్లు ఏమో ఎక్స్ట్రా ఇచ్చిండు. వచ్చేసిన రూమ్ లోపలికి. ఇది కూడా మిక్సింగ్ వేసి వరడమే. ఆలు పరోటా, ఎగ్ది. ఓ ఇప్పుడు వేసిన చూడ పిచ్చగలుగుతుంది. అవ్వ ఏం దానం కలుతుంది ఇది దేవుడా. అందరూ లోపల ఎగ్గు తినేద్దాం. ఇక్కడ చూడండి, మా పక్కింటి కాక 3వ ఇంట్లోంచి కోవిడ్ వాళ్ళు తెచ్చి ఇవి సోఫా సీట్లు వేసాను అనమాట. ప్రజెంట్ అయితే నేను ఈ సోఫా సీట్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నా. అది పడేసి మాది చైరు ఇది ఒక్కటి ఉండి చేసుకుంటా. ఆ సోఫా సీట్ పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా. యాక్చువల్గా నేను ఈయనే కూర్చుంటాను అనమాట ఒకప్పుడు ఇప్పుడు ఈయన కూర్చునేటని. ఇప్పుడు ఎట్టకన్నా ఖచ్చితంగా వచ్చింది సోఫా సీట్. మళ్ళీ కూర్చోనికి బాగుంది. అది ఆడబడేసి ఇది చెడ పెట్టుకున్నా. ప్రశాంతంగా ఈయన కూర్చుంటాను వచ్చి ఇట్లా. బాగుంది నిజానే, సూపర్ ఉంది. ఈరోజు నుంచి ఇదే మనకు అడ్డా. నేనైతే కోవిడ్కి వచ్చిన కొత్తలో కూడా మా రూమ్లో వాళ్ళు ఇద్దరు తంబాకులు వేసుకుంటే అల్లరేస్తుంటారు అనమాట. ఆ ఫోన్ మాట్లాడతా ఎందుకని చెప్పి ఇక్కడే కూర్చున్నాడు. అప్పుడు నాకు వేరే సోఫా సీట్ ఉండేది, నేను షరీఫ్ అని తెచ్చి వేసినాం. నా యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో హైయెస్ట్ వ్యూస్ పోయింది ఏంటంటే ఈ సోఫా సీట్ వీడియోని. ఇప్పుడు మళ్ళీ ఇదే పెట్టుకుంటాను సోఫా సీట్ వేసేసిన. ఇంకా మనకు డైలీ ఇబ్బంది ఉండదు. ఈ సోఫా సీట్ ఇట్లా పెట్టి ఇంకా లోపలికి పోతున్నాను లేదా మా అమ్మని వచ్చింది. మా అమ్మనే నువ్వు సోఫా సీట్ మళ్ళీ పెట్టుకుంటావా లేదా, ఇంతకుముందు సోఫా సీట్ పడేసామని. నేను తెలుసా మీకు, ఈడే కూర్చొని తినేవాని. ఈ కోవిడ్ నుంచి ఫుడ్ తెచ్చుకొని ఈడే కూర్చొని తినేవాని. మామూలుగా నా పాత సోఫా సీట్ ఉన్నప్పుడు అందరూ జావన పోయి అందరూ చూసుకుంటా వేరే అయినా అని భయపడేవాని కాదు. ఈయనే కూర్చొని తింటా అనేటని. మళ్ళీ ఇప్పుడు రిప్లై చేసుకున్నా. ఎట్లుంది మా సోఫా సీటు? పింక్ కలర్ నాకోసం యాపిల్ పండు తెచ్చింది. అది వద్దులే, ఎందుకులే ఎందుకులే మా అమ్మ చూడండి దిండుకుని తెచ్చుకొని పెట్టుకో అంట. డ్రెస్ బాగుంది మా ఇది ఈరోజు. ఓకే నిజంగానే బాగుంది చూసే కానీ. రిచ్ పీపుల్ కాబట్టి పారేస్తారంటవా? ఇలాగ ఏముంది సరిపో. ఎంత మళ్ళీ ఇవి పెచ్చ రేట్లు ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ రేట్లు ఇవి 5 దినార్లు అట్లున్నాయి రేట్లు ఇవి. అంటే ఇలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అనమాట ఇవి. మా బాబు మర్చిండు మొత్తం అంతా సెట్ ఇట్లా ఎల్సేపుది 500 దినార్లు. మా ఇంట్లో కూడా అప్పుడు పారేసినాం. ఇప్పుడు ఇది 3వది ఈడ. ఇప్పుడు నేను ఇది మార్చింది ఈడ 3వ సోఫా. ఫస్ట్ ఒక సోఫా అనేది అది అక్కడి నుంచి తెచ్చుకున్నా మోసుకొచ్చుకొని కూర్చొని. కానీ నేను షరీఫ్ అన్న ఆ వీడియో అయితే 3 మిలియన్ 4 మిలియన్ వెళ్ళిపోయింది ఇన్స్టాగ్రామ్లో. యూట్యూబ్లో 1.7 మిలియన్ ఇంతనే వెళ్ళిపోయింది ఆ వీడియో. మళ్ళీ ఇప్పుడు ఈ సోఫా మళ్ళీ సెకండ్ ఇంకో సోఫా తినేది మా కోడి ఇంట్లోంచి. అది తెల్లది, అది ఎక్కువ మాసిపోయేది అనమాట. ఇది బాగుంది ఇప్పుడు పింక్ కలరు, డిజైన్ కూడా సూపర్ ఉంది. ఇండియాకి పార్సల్ చేసేద్దామా? చెప్పమా, ఇండియా పార్సల్ చేద్దామా? 2 సోఫాలు. ఎవరు బీదవాళ్ళనేది? నిన్నెవరు బీదవాళ్ళనేది? రిచ్ మను ఇద్దరం కొడుకులమ్మా. ఇంకేం రిచ్? ఇంతకన్నా రిచ్ ఎవరు ఉంటారమ్మా చెప్పమ్మా? హెలికాప్టర్ విమానం ఎక్కుతున్నావు దిగుతున్నావు? హెలికాప్టర్ చిన్నది, కోట్ల విమానం ఎక్కి దిగుతున్నావు. హెలికాప్టర్ అన్న చీప్ మా, విమానం కన్నా హెలికాప్టర్ ప్రైస్ చీపే. ఏం మరి చెప్పా? నేను ఆలు పరోటా కొనుక్కొని తినే. ముసలాం అది కుబుసు గుడ్డు ఇచ్చింది. కుబుసు తిన్నాను కదా తెచ్చుకునే.
రాలే భజంగాడు ఏం ఈడే రాలే ఇంకా ఇడు దుబ్బడు మా రూమ్లో ఉంటాడు సైకోగాడు వాడు వచ్చే వాడి రూమ్లో కన్నా బయటనే ఎక్కువ ఉంటాను నేను అటు ఉంటుంది అంతా ఎప్పుడు 24 hours ఫోన్ మాట్లాడుతాడు ఎందుకు వచ్చిన తలకాయ అని చెప్పి బయట కూర్చుంటాను నేను ఇన్నే కూర్చొని తింటా మా అమ్మ ఆడ కూర్చుంటుంది ఇలా నేను కూర్చుంటా మధ్యలో ఫుడ్ పెట్టుకుని తింటాను నేను ఎన్ని మాటలు ఒకసారి 2 సార్లు కాదు మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చి ఈయన కూర్చొని తింటాను నేను అన్నాడు మా రూమ్ వాడు వచ్చిండు వీళ్ళిద్దరు వచ్చి నాంచి ఎన్నో సామాన్లు తీసుకొని రాలేదు ఇది రాలేని వేసుకుంటున్నారు ఇద్దరు ఒకడొకడు వచ్చిండు మొత్తం సామాన్ ఎత్తుకొని వచ్చిండు పూరా సామాన్ ఫ్లైట్లో నుంచి తీసేసారంట కొంచెం ఇలా ఇది తెచ్చుకుని ఉంటారు కదా అవన్నీ తీసేసినారంట అలవాటు ఉంది కాబట్టి ఇలా లాగే ఇచ్చేసినాడు ఇంకా చూడండి ఇంకా ఇట్నే ఉంటుంది ఇంకా రూమ్ మొత్తం కూడా ఉంటాడు చూపిస్తాడు మొత్తం క్లారిటీ ఓకే వీళ్ళిద్దరు పడుకుంటున్నారు సామాన్లు తీసుకున్నారు అని చెప్పి फोन कर रहा था कोई कसम से तुम बता अबे बहन मैं ना लगता का मेरे 3,000 रुपए की पुड़िया गई देख भाई देख माजून खोल के देखा उन्होंने मैं देख लूंगा माजून మొత్తం ఫుల్ చెకింగ్ ఉందంట కోవిడ్ ఎయిర్వేస్ इधर लड़कों को विश्वास नहीं होना जिंदगी में भी మొత్తం అన్ని బ్యాగ్ చెక్ చేసినారంట ఏంటి ఈయన బాధ అయ్యింది मेरी पूरी ट्रॉली खराब हो गई चेकिंग के चक्कर में ఈడు చూడండి ఈసారి దెంగొని వచ్చింది అది देख दवाई मेडिसिन पूरी खोल के चेक करी क्या है कैसी है వచ్చేసిన మా ఫ్రెండ్ గాడు ఇంకా వాని స్కూల్ డ్యూటీ అనమాట ఇప్పుడు నేను చేసేది వాని స్కూల్ డ్యూటీలే వాడు ఎత్తుతాడు మనకి స్కూల్ డ్యూటీలు తగ్గిపోతాయి ఓన్లీ చిన్న పిల్లల స్కూల్ డ్యూటీ ఉంటుంది మ్యాక్సిమం అందుకనే ఉంటుందో ఉండదు మా బాబా వాళ్ళు వచ్చేసి వానికి కారు కొంటున్నారంట కొత్త కారు అలా కొత్త కారు కొంటే వాళ్ళ మేడం ఉండి అందరిని మీద డ్రాప్ చేయాలని అన్నదంట ఇంకా ఏం జరుగుతుందో ప్రజెంట్ అయితే నేను చిన్న పిల్లల కోసం వెళ్తున్నా 10 నిమిషాలు పిలిచినా వస్తారన్నది టైం చూసుకుంటే 12:40 కార్ స్టార్ట్ వేసుకొని పెట్టుకున్నాను జస్ట్ వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ వేసుకొని పెట్టుకుని అంతే వాడు వచ్చిండు పాపంగా పడుకున్నాడు అనమాట వాడు పోయినసారి అంతే కోవిడ్ ఎయిర్వేస్లో ఇస్తారు వచ్చిన హెడ్సెట్లు ఆడ ఉంటాయి కదా అవి తెచ్చేసుకున్నాడు ఇప్పుడు తెచ్చేసుకున్నాడు ఆడ అవులేడు మనిషి ఇదే మా రూమ్లో చాలా ఇది చేస్తుంటాడు అందుకని నేను మా రూమ్లో నా బెడ్ కానీ దానికి లాక్ వేసుకున్నాను అనమాట అంటే నా ర్యాక్లకి అందుకు లాక్ వేసుకుంటా ఎన్నో మాటలు నా ర్యాక్లలో మనిషి నా పర్ఫ్యూమ్ అన్నీ కొట్టుకుంటాడు ఒక్కటిగా కొన్నాడు పర్ఫ్యూమ్ మళ్ళీ ఏమంటే పర్ఫ్యూమ్ ఇంట్లో మా కోవిడ్ ఇంట్లో చెందని ఇచ్చానుకో అదే ఆ రోజు చూసినా ప్లాస్కో ఎత్తుకొని వెళ్ళిపోయినాడు కార్లోనే పెట్టినా నాది పర్ఫ్యూమ్ నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట ఇది కేఎస్ దీని గురించి ఎవరైనా తెలిసి నేను కామెంట్ చేయండి చూద్దాం నా ఫేవరెట్ బ్రాండ్ ఇండియా నుండి కోవిడ్ మా బాబాకు నా అదేం సెంట్ అది నేను ఒక్కటి భలే వాసన వస్తుంటుంది సపరేట్గా అంటాడు ఒకటే బ్రాండ్ అడిక్టెడ్ అనమాట నేను చిన్నప్పటి నుంచి ఒకటే బ్రాండ్కి అడిక్టెడ్ అదే నా బ్రాండ్ ఇంటర్ నుంచి చదువుతున్నా ఇప్పుడు దగ్గర ఇంటర్ అంటే కనుక అదొక 5 years జర్నీ ఇది ఒక 2 years 7 years నుంచి ఒకటే బ్రాండ్ వాడుతున్నా కేఎస్ తక్కువ డబ్బులు అది నేను కొట్టుకునే అందరూ అది ఎందుకంటే నాకు అలవాటు సెట్ అయిపోయింది నాకు అది అట్లాగా కేఎస్ బ్రాండ్ అంబాసిడర్ని హుసేన్ గారు చలో 10 మంది లాగానే స్కూల్కి వెళ్ళిపోదాం ఓకే వచ్చేసిన స్కూల్ దగ్గరికి పార్కింగ్ అయితే పెట్టేసిన బండి ఆడ చూడండి ఆడ ఒక ఫ్లాగ్ ఈరోజు ఈడ ఒక ఫ్లాగ్ పెట్టినారు ఇలా నేషనల్ డే వస్తుంది కాబట్టి ఇంకా మొత్తం ఎక్కడ చూసినా ఇంకా కోవిడ్ ఫ్లాగ్లు పడతాయి ఇలా నేషనల్ డే అయిపోయేంత వరకు ఇలా అయినా కానీ నేషనల్ డే సంబంధం లేదు కానీ ఎక్కువ ఇలా ఫ్లాగులు ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉంటాయి అనమాట ఇలా ఇంటి పైన అట్లా పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు ఐ లైక్ దట్ చలో పిల్లలు రాగానే జమ్యా పిలుచుకోవాలి ఈరోజు వచ్చిన ఇప్పుడు పిల్లకాయలు పిలుచుకొని జమ్యా దగ్గరికి పోయిన రోజు జమ్యా లోపలికి నేను మానవ ఉండకుండా ఇది అతికిచ్చాను అనమాట మా కోవిడ్ ముసలైన ఇది ఊడిపోయింది నేను ఇది ఏంది ఆన్ ఆఫ్ అని నేను ఏదో తనకలాడితే పీకినా ఇది ఇప్పుడు మళ్ళీ తలనొప్పి నా మీద కూర్చుంటుంది అదేదో సింబల్ వచ్చిందని నా మీద ఎగిరినాడు ఇది పీకినా ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది మిర్రర్ తగిలించేది అనమాట చూడండి ఇక్కడ ఆఫ్లో ఉంది కదా ఇట్లా పెట్టి ఇట్లా తిప్పితే ఇది మిర్రర్ మిర్రర్ కూడా అట్లుంటుంది ఇప్పుడు ఇట్లా పెట్టి ఇటంటే మిర్రర్ వాట్ ద ఫక్ ఇలా కత్తుకునేది ఇక్కడ ఇదిగో ఇట్లా అతుకుంటుంది అనమాట ఇది మిర్రర్ కత్తుకుంటుంది ఇది బాగా ఇట్లా ఇది ఈడెందుకు అతుక్కుంటలేదు ఇది అతుక్కోదు దీనికి
ఇలాగ మా ముసలాయన ఎత్తికి గమ్ మీద అతికిచ్చినాడేమో అతుక్కునేది. ఇది మళ్ళీ నా మీదకి వచ్చి పడేటట్టు దేవుడా. ఏం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. గమ్మేసి అతికించాడు అట్లా తప్పించుకొని. ఇంకేం చేద్దాం, అది ఏం చేయాలని అర్థమవుతలేదు. అతుక్కుంటలేదు అది, మిర్రర్కి అతుక్కుంటుంది కానీ ఈడ అతుక్కుంటలేదు అది. అతుక్కుంటలేదు. ఏం కాదులే, ఎడేదటైతే. ఈ పిల్లగాడ యాపిల్ ట్యాబ్ చూడండి అట్టే పెట్టిపోయిండు. వెళ్ళాలి స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతే, మళ్ళీ పెద్ద స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది అయిపోవాలి పెద్ద స్కూల్ దగ్గరికి. పిల్లలు తీసేసుకున్నాం. మైక్ ఆడకుండా మైక్ ఒక్కలేదు అనమాట. మైక్ దీన్ని మైక్ ఇంటికి అయితే వచ్చేసినా. మైక్ ఉండేదన్నమాట, పై పెట్టుకునే మైకు ఏడబడిందో ఏం అర్థమవుతలేదు, దిక్కు తెలుతలేదు. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. ఒక సెకండ్ వాయిస్ చూడండి. దీని తల్లి ఏడుందో, ఈడబడింది వచ్చి. ఈ షీట్ కింద నేను కూర్చుని, ఈ షీట్ కింద పడింది. ఏమన్నా దీన్ని మళ్ళీ ఇది నాకు ఇలా రబ్బర్ అయితే ఫైనల్గా దొరికేసింది. చాలా రూమ్లోకి వెళ్ళి ఫుడ్ తినేద్దాం. ఫుడ్ వచ్చింది. దిస్ ఈజ్ మై ఫుడ్. వీళ్ళిద్దరు చూడండి ఏమొచ్చింది అందరికి. చేప వచ్చింది, చేప. వానికి ఒకటి, ఇంకొకటి. వీడు ఫుల్ నిద్రలో ఉన్నాడు. ఇది ఏడిది మన కోసం చికెన్. మేరే లియే చికెన్ ఆయా చికెన్. ఈ ప్లేట్ మొత్తం నాకు ఎల్లో ఒక 60. ప్రజెంట్ అయితే నేను పైన కూర్చొని ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి. ఈ మైక్ ఎంత పని పెట్టింది మైక్ నాకు పోయి. ఒకవేళ కెమెరా ఆన్లో ఉంటే వాళ్ళు కూర్చొని ఉంటారు నన్ను మొక్క పెట్టారు. చూడండి ఇప్పుడు ఈడ కూర్చొన్నాడు, నేను పైకి ఎక్కాలి అని చెక్కలేను. సో మనం ఎట పడితే అటు ఎక్కుతాం ఇట్లా. అడ్డంగా దుంకుతా, అడ్డంగా ఎక్కుతూ ఉంటా. అదేదా పాయింట్. అయ్యో వివాహ భోజనము అని ప్లేట్ ముందు. కంచం ఏంటి ఇంటుంది, ఇది కంచం. కూల్ డ్రింక్ ఇది ఓపెన్ చేద్దాం. దీని లోపల వచ్చేసి ఒక కుబూస్ వచ్చింది. ఇది దీంట్లో మనకు కావాల్సిన ఈ రెండే. ఈ ఆకుకూరలు తినలేం. ఇది 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 దీంట్లోనే. ఇది కొంచెం కావాల్సింది. ఇది వేసుకుంటే కొంచెం ఓపెన్ ఇది వేసుకోవాలి కొంచెం ఇట్లా. బెండకాయ చూడండి, బెండకాయ. ఓకే, దీనిలోకి వచ్చేసి చికెన్ 65. ఒక 60 चिकन 65 ले लो, 2 पीस ले लो. अबे 1 पीस ले लो. और दिन वाणी को लगता అలా నిమ్మకాయ వెళ్ళేసుకొని పని మంచి పుల్లకి ఎత్తుకొని వచ్చింది. ఇది సంగతి. ఇట్లా పెట్టేసుకొని ఇది వాటి మన మధ్యాహ్నం ఫుడ్. ఇదంతా తినేసి కలుద్దాం. ఓకే, డ్యూటీ పడ్డది. తిన్న తర్వాత ఇప్పుడు పడ్డది అనమాట సాయంత్రం. ఎగ్జాక్ట్ టైమ్స్ ఉంటే 5:11. ఒక పక్కన ఈధర్ గాలి పెడుతుంది, బయట గాలి భయంకరంగా పెడుతుంది చూడండి. తెడిస్తే అంతేగా గాలి సంపిడుస్తుంది.
భయంకరంగా పెడుతుంది. కొన్ని చినుకులే వచ్చి వాన చినుకులు కొన్ని పడిపోయినాయి చూడండి. కార్లు అన్నీ గబ్బు చేసి పెట్టినారు. పెట్టారంట నేను చూడు. ఆ వాన చినుకుల వల్ల కార్ అంతా గబ్బు అయిపోయింది. ఏం చేద్దాం, ల్యాండర్కి తీసుకుని వెళ్తున్నా. బట్టలు ఒక బావ వచ్చి అవి ఇచ్చిండు అనమాట. అవి వాళ్ళ కోవిడ్లో డ్రెస్సెస్ ఉంటారు కదా ట్రెడిషనల్గా, అది దిద్యాష్ అనేది. అది వచ్చేసి రేపటికే కావాలంట, ఫాస్ట్గా ఉతకమని చెప్పాలంట. వెళ్ళేసి ఇచ్చేసేద్దాం అంతే. చలో ఏమే అడిగి వెళ్ళిపోదాం ల్యాండరీ షాప్ దగ్గరికి. అయిపోయింది, ఇప్పుడు ఇచ్చేసిన. మళ్ళీ వెళ్తున్నాము రిటర్న్ ఇంటికి. సలాం. పని మనిషి వచ్చేసి సేమ్ నిన్న దించి ఆడ తెప్పించాలంట. ఓకే, నిన్న దించిన ఇంటికాడ అతివి దించాలంట. వెళ్తున్నా. ఇంటికి వచ్చాను లేదు అంతలకే మా మేడం చెప్పింది అనమాట. కారు ఇంటి దగ్గర నాపేసి అంతలకే నేను సరితే అట్ట తీసుకుని వెళ్తున్నా. చాలా అడిగి వెళ్ళగలుగుతాం. ఓకే, అయిపోయింది, దించేసిన ఇంటి దగ్గరనే. ఇప్పుడు మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. మనిషి ఇంకా పోలే. పని మనిషి పోయిన తర్వాత పోదాం నేను వెయిట్ చేస్తున్నా అంతే కదా. ఆడింది పని మనిషి. పెట్రోల్ పడిద్దామని పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చినా. కార్లో పెట్రోల్ బంక్ లేదనమాట. ఎగ్జాక్ట్గా 2 మైళ్ళు చూడండి. మళ్ళీ రేపు మళ్ళీ ఇంకా పొద్దున్నే స్కూల్కి అందుకు తిరగాలి కదా. పెట్రోల్ పడిచ్చేస్తే పని అయిపోతుంది 2 దినాలకి. మా కుటుంబ సంఘం ఏం చెప్పేది ఏం లేదనమాట, డైరెక్ట్ పట్టేయడమే అంతే. బండికి ఎయిర్ చెక్ చేద్దామా అని ఆలోచన. ఏం చూడండి, పెట్రోల్ బంక్లో రాగానే వాన పడుతుంది. మళ్ళీ పట 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 పడుతుంది పెద్ద పెద్ద చినుకులు. ఓలా పెట్రోల్ బంక్. పదండి 2 KD అది. ఈరోజు ఎంత వస్తుంది 2 దినాలకి. సేమ్ చూడండి, సేమ్ అంత వచ్చింది 23.53 2 దినాలకి సేమ్ వచ్చింది. బాబయ్యా ఇక్కడ ఒక్క పాయింట్ మైనస్ పడింది. అన్ని పాయింట్లు వచ్చినాయి కానీ ఒక్క పాయింట్. అది చూడండి మళ్ళీ వచ్చింది సింబల్. అది ఏం సింబల్ అర్థమవుతలేదు. కార్లో గాలి లేదా అర్థమవుతలేదు, ఏం అర్థమవుతలేదు. ఫతురా దేదో టీకే. ఎందుకంటే మళ్ళీ మా కుటుంబ స్లాంగ్ నేను ఫోటో పెట్టాలి కదా, దాన్ని నా మీద పడుతుంది వచ్చి మా కుటుంబ స్లాంగ్. నా బ్రో కిడి, థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్నా. చలో ఇంటి దగ్గరికి వెళ్ళగలుగుతాం. వచ్చేసిన ఇంటి దగ్గరికి. వచ్చి కార్లోనే కూర్చోన్నా. కొంచెంసేపు ఎడిటింగ్ అందుకు చేసుకొని తర్వాత పోతే లోపలికి. ఎందుకంటే లోపలికి పోతే వాడు ఇంకా ఫోన్ మాడుతూనే ఉండేవాడు. వాడు ఇంకా స్టార్ట్ చేసిండేవాడు. వాడు వచ్చా అంటే మాకు తలకాయ స్టార్ట్ అవుతుంది. ఏం చేద్దాం, నార్మలే. చూపించున్నాడు ఎట్లా మాట్లాడతాడు ఒకసారి ఏదో ఒక రోజు. మనుషులు ఉన్నారే, మన మాట్లాడుతుంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందని ఏం ఉండదు అనమాట. బర్రె ఎట్లా మాడుతుంటాడు. కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని చెప్తున్నా. యాక్చువల్గా మన వల్ల ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను నేను తెలుసా. కానీ ఒకే ఒక కారణంతో ఉన్నా. నేను ఇంక ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాల్సింది. ఏం చేద్దాం, ఎనీవే ఓకే. ఇక్కడ వచ్చి ఫస్ట్ స్నాక్స్ ఇవి. డైలీ స్నాక్స్ आता है यही टाइम को, डेली आता है स्नैक्स. ले लो अच्छा लगता है ले लो खाओ. స్నాక్స్ ఐటమ్ ఈరోజు ముగ్గురికి 3 వచ్చినాయి. మళ్ళీ ఎప్పుడు పని మీద తీసుకున్నాను. నేను కూడా పోయి స్నానం చేసి వచ్చిన. మళ్ళీ నైట్ ఎక్కువ చలి పడుతుంది అనేసి డ్యూటీ పడ్డది. మా కోటి ముసలాయన 10 దినార్లు ఇచ్చేసి మౌంటైన్ డ్యూ ఉంటుంది కదా మా బాబా అజ్జిస్కంట అంటే వాళ్ళ చిన్న కొడుకుకి అవి తీసుకొని రాబోంటున్నాడు. చిన్న కొడుకు అంటే మన చిన్నపిల్లడు అనుకున్నాడు, పెళ్ళి అయింది. తీసుకొని రాబోంటున్నాడు. పోతున్నా అంతే. చాలా వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం. ఈడుగుని వస్తుంట నాతో పాటు ఈడుగుని వస్తాడంట. హాయ్ బోలో హాయ్. చలో జమియా దగ్గరికి వెళ్తాం. జమియా అవ్వాలి కానీ మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చాం. ఏదో మా ముసలామ్మ డబ్బులు తీసుకుపోదరా, నాది తీసుకుపోదరా బాబు వద్దని అంటున్నది అనమాట. వాడు పోయి తీసుకున్నాను ఈ నాతో పడేస్తాడు. ఎన్నో ఫోన్ మాట్లాడలేదు, సెల్లో నెట్ లేదు. లేకపోతే ఇంకో కార్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతాడు వాడు తలకి. పోతున్నాం జమియా లోపలికి. వెళ్ళేసి ఇంకా వేసేసుకుంటే అయిపోయాయి. మౌంటైన్ డ్యూ వచ్చిన కూల్ డ్రింక్ సెక్షన్కి యాడున్నది మౌంటైన్ డ్యూ అనేది
ఇదేనా? ఇది టిన్ను బాటిల్ ఇవి. అడుగుతాం మా కోడి ముసలానికి కాల్ చేసి. ఇవి పెద్దవి ఉన్నాయి ఇక్కడ. అడగాలి మా కోడి ముసలానికి కాల్ చేసి. ఒక సెకండ్ అడిగి చేస్తా. తీసేసుకున్నాం మా కోడి ముసలానికి కావాల్సినవన్నీ. కుబుసు అవి 2 బాగుంటుంది అనమాట. అంతే. మా 5 దినార్ల 800 ఫీస్ అని. నేను 10 దినార్లు ఇచ్చే, నాకు 4 దినాల్లో 200 ఫీస్ వస్తుంది. నేనేమో వచ్చేసి తీసేసుకొని పెట్టేసుకున్నాను అలా వెళ్ళిపోతున్నా. వాడు మొబైల్ రీఛార్జ్ చేసుకుని రాని ఉన్నాడు అనమాట. నాకు వచ్చేసి మా మేడం కాల్ చేసింది, అందుకే వెళ్ళిపోతున్నా. చలో వెళ్ళిపోదాం. ఆమె నిలుచుకున్నారంట పని మనిషిని వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు మా మేడం అందుకు కాల్ చేసింది. సర్లే అని చెప్పి వెళ్ళిపోతున్నా. వచ్చింది ఏడుగున్నా ఫాస్ట్గానే బయటికి. దించేసిన ఇప్పుడే పోతున్నా మళ్ళీ ఇప్పుడు నేను మా డ్యూటీకి. ఓయ్ మేము చేస్తాం బాయ్. ఇటు తెచ్చి నా ముందర పెట్టండి బండి. నేను పోతారా అంటే వెళ్ళేసి ఆ పని మనిషి దగ్గర వెళ్ళి వెళ్తాం. వచ్చేసిన ఇంటి దగ్గరికి. మా మేడం కాల్ చేయాలన్నమాట. కాల్ చేస్తే ఆ పని మనిషి బయటికి పంపిస్తుంది వాళ్ళు. ప్రజెంట్ అయితే మా మేడం కాల్ చేసి చెప్దాం. ఒక్క సెకండ్. ఏం మాట్లాడదు అనమాట. కాల్ చేస్తే లవ్ ఓకే అంటుంది అంతే. వస్తుంది మా పని మనిషి. ఇక్కడ ముందు 2 కెమెరాలు ఉన్నాయి వాళ్ళ ఇంటికి. బయట ఆపోజిట్ లైట్ పైన ఉన్నాయి. లైట్ల పైన ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చెప్పి. ఇల్లు పెద్దదే. ఇది కూడా చాలా పెద్దదే. పడవగా ఉంది ఇలాగ. కార్ గలీజ్గా ఉంది. నా కార్ అయితే చూడండి అద్దం మిర్రర్ అన్నట్లుందో. రేపు వాచ్ చేసేస్తా. రేపు అడిగేస్తా. ఇది నా ఇప్పుడు వాడిచ్చింది కదా. నాకు 4 కార్లు ఉంటాయి, వాళ్ళకి ఇద్దరికి 3 కార్లు ఉంటాయి. అయినా కానీ నేను లోపలికి అడిగిన అన్నమాట సొంతంగా. వాళ్ళిద్దరికి అప్పు చెప్తాను. నువ్వు ఒకసారి అడగని చెప్తాను. కాబట్టి మా మేడంకి ఏం చెప్తారని చెప్పేసి అంతే. మ్యాక్సిమం మన ఇంట్లో దించేస్తే ఇంకా ఏం డ్యూటీ ఉండదు. నైట్ ఫుడ్ ఇంకా ఫుడ్ కూడా మా అమ్మ ఆల్రెడీ బయట పెట్టేసింది నాకు. అది తినేస్తా. మళ్ళీ మా కూడా ఇంటి ఇస్తారు, అది కూడా తినేస్తా. పని మనిషి రాగానే ఇంటికి తీసుకుని వెళ్దాం. ఓకే. ఈ పని మనిషి వచ్చేసి వెస్ట్ ఇండీస్ అమ్మాయి అనమాట. అమ్మాయి పెళ్ళయింది రీసెంట్గానే అంతే. ఆమె వచ్చేసి 2 ఇళ్ళకు అనమాట. ఇప్పుడు చూడండి మా మేడం ఇది వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు అనమాట. వాళ్ళ కద్దామని ఏమో పోయి పని చేయపో అని చెప్పి ఏమన్నా డైలీ ఇచ్చి పెడుతుందో తెలియదు. నిన్న వచ్చినా ఈరోజు వచ్చినా పాపం కదా. మా ఇంట్లో పని చేసి ఇక్కడ పని చేయాలంటే ఇలాంటివన్నీ ఇక్కడ కామన్. ఇలా ఆడుకుంటుంటారు. కానీ మా ఇల్లు మంచిదే. మళ్ళీ అంత ఏం ఉండదు. ఇక్కడ మా ఇంట్లోనే అందరు ఖాళీగా ఉంటారు. ఇలా మా అమ్మ వాళ్ళు అందరూ కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఉండే కాడ ఉంటుంది. కష్టం అప్పుడప్పుడు వాళ్ళకి. ఒకసారి మా అమ్మ కూడా చాలా కష్టం ఉంటుంది. మామూలే. ఇద్దరు చేసి మళ్ళీ ఒకరు చేస్తుంటారు కాబట్టి నార్మల్గానే ఉంటుంది. ఏమో ఇంకా రాలే. నేను మా మేడం కాల్ చేసిన. మా మేడం ఈ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయాలి. ఈ ఇంట్లో వాళ్ళు పని మనిషి చెప్పాలి. అప్పుడు వస్తుంది పని మనిషి బయటికి. అలా ఉంటుంది ప్రాసెస్. వస్తుంది. సరే తీసుకుని వెళ్తా ఇంటికి. ఓకే. వచ్చేసిన పని మనిషి ముందు దించేసిన. అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మా అమ్మ చూడండి నా కోసం ఇది తెచ్చి ఫుడ్ పెట్టిపోయింది. ఇది తెచ్చి పెట్టింది. అబ్బో ఇది వచ్చేసి చిట్లం పొడి రైస్ మన కోసం చేసిపోయింది మా అమ్మ. ఇన్ని బయటని లైక్ చేస్తున్నాను ఇన్నే కూర్చొని. ఎందుకంటే నాకు ఒక్కరికి ఇచ్చిందనమాట. మరి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి తింటే బాగోదు కదా. మళ్ళీ వాళ్ళు ఉండరు. అయినా వాళ్ళు తినరు మన తిండి, వద్దని అంటారు. అయినా కానీ ఎందుకు లేదని చెప్పేసి నేను ఈయనే తింటాను బయటనే. అలవాటు నాకు బయట తిన్నాం. తినేసి మళ్ళీ మా ఇంట్లో ఏమి ఇస్తారు అది కూడా తింటా. ఓకే. ఇప్పుడే ఫుడ్ తెచ్చి పెట్టినా. ఏలో ఫ్రూట్స్ అన్నయ్యే చిప్స్, పొటాటో చిప్స్ అన్నీ చిప్లే పెట్టిన ఫ్రిడ్జ్ లోపల పెట్టిన. అతను తీసుకొని వెళ్తున్నాడు బండి ఆపుకొని. అలా ఉంటుంది తలాబాత్. ఇంకా లోపలికి వెళ్ళేసి మళ్ళీ మా ఇంట్లో ఇచ్చారంట ఫుడ్, అది తినాలి. మాకు వచ్చిన ఫుడ్ వచ్చేసి ఇదేదో ఆలు ఇది వచ్చేసి ఉల్లగడ్డ ఏదో కుర్మా కుబూస్ వచ్చినాయి. ఇది మాకు వచ్చిన ఫుడ్. మ్యాక్సిమం నేనైతే ఏం తిన్నాను, అదే కడుపు నిండి తిని. సో ఇంకా ఇక్కడితో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అనిపించి తప్పకుండా కమెంట్ చేసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపటి ఫుల్ వీడియో కలుద్దాం. అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి.